శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గల కారణాలు రావడానికి గల కారణాలు ఏమిటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా ఎవరిలో అయితే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు 1 మినిట్ కన్నా తక్కువగా 1 మినిట్ కన్నా ముందే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ చేయలేకపోతారు. ఆ ప్రాబ్లమ్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఉండే ముఖ్య కారణాలు ఏంటి అని అంటే, ఒకటి హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటము. జనరల్గా హార్మోన్స్లో ఏదైనా తేడా ఉంటే, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ లాంటి సెక్షువల్ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి సెమెన్లో కానీ లేదా ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ అనమాట. ఎప్పుడైనా సరే సెమెన్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈ సెమెన్ని చాలా ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసేయటానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల కూడా సెక్స్లో సెమెన్ చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయింది. ఇది ఈ ఇన్ఫెక్షన్స్ అనేది సెకండ్ రీజన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. థర్డ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఆ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతాయి. జస్ట్ అట్లా సెక్స్ స్టార్ట్ చేయంగానే వితిన్ సెకండ్స్ సెక్స్లో పీక్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా సెమెన్లో పీక్ అనేది రావటం వల్ల ఈ సెమెన్ అవుట్ అయిపోయింది. సో ఇది థర్డ్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ఫస్ట్ మనం దానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి మనం గ్యారంటీగా సొల్యూషన్ చెప్పొచ్చు.